రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేశారని చెప్పారు. క్షేత్రస్థాయిలో గ్రామాల అభివృద్ధి కోసమే పనిచేస్తానంటున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో నామినేషన్ల పర్వం శరవేగంగా నడుస్తుంది. ప్రస్తుతానికి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నామినేషన్ అయితే వేశారు. ప్రస్తుతానికి మనతో పాటు మంత్రి ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, నామినేషన్ వేశారు, అసలు ఏ విధంగా ప్రచారం సాగుతుంది, ఏ విధంగా నియోజకవర్గంలో పరిస్థితులు కొనసాగుతాయి? ఇక్కడ గడిచిన 2 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేకపోయింది. ఇక్కడ పోటీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధిగా పంపిన వేణుగోపాలకృష్ణ అని కాదు, కార్యకర్తయే పోటీ చేస్తున్నాడు. కష్టపడ్డ కార్యకర్తకి విలువ ఎలా ఉంటుందో నా రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలకి, ఇక్కడ ఎవరైతే పార్టీ కేడర్కి ఒక సంకేతం ఇచ్చారు. ఆ సంకేతానికి అనుగుణంగా ఇవాళ ప్రతి కార్యకర్త కూడా తానే పోటీలో ఉన్నాడు, నేనే పోటీ చేస్తే ఎలా నేను నామినేషన్ వేస్తాను అన్నట్టుగా పిలిపివ్వకుండా కేవలం సింపుల్ మెసేజ్తో ఇవాళ వేలాదిగా తరలి వచ్చి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి తీరు ఈ నియోజకవర్గం అంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తథ్యం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు? రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో చాలా వెనుకబడుతూ ఉంది. ప్రధానంగా పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ, నిర్మాణాలకి ఏదో ఆయన శాసనసభ్యుడిగా ఉండి ఆ నిర్మాణాలు ఇష్టానుసారం చేశాడు. ఒక అపార్ట్మెంట్ కడతారు, దాని డ్రైన్ ఎక్కడికి కలపాలో తెలియదు. చూశాను నేను, ఎక్కడ చూసినా కూడల్లో చెత్త, జనసాంద్రత పెరిగింది, వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఎక్కడ అతనికి ఆలోచన లేదు. అందుకే నేను వచ్చి స్వచ్ఛతా బాధ్యత అంటే ముందన్నాడు చెత్త మంత్రి అని. నేను వచ్చి స్వచ్ఛతా బాధ్యత అని తిరిగితే క్లీన్ చేస్తుంటే గ్రామాలు ఏడా చెత్త మంత్రి అన్నాడు. మళ్ళీ అతనే వచ్చి చీపు పట్టుకున్నాడు. మొన్న ఎక్కడో చూశాను పనికిమాలిన మంత్రి అంటారు. మంత్రులు పనికిమాలిన వాళ్ళు ఉండరు. మీకులాగా వయసు అయిపోయి కదా మర్చిపోయి అయ్యో నన్ను చేయనివ్వట్లేదని వాపోయి అది పనికిమాలితనం అంటే. నన్ను చేయనివ్వలేదు, నన్ను ఎమ్మెల్యేలా చూసారా, నన్ను ఏమో పట్టించుకోలేదు, అధికారులు విన్నారా? కాన్స్టిట్యూషన్ మీకు రైట్ ఇచ్చింది, మీరు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశారు. దానికి సంబంధించి ప్రజా అవసరాలు ఎలా తీర్చాలో తెలుసుకోవాలి. అది చేయలేనటువంటి ముఖ్య చౌదరి గారు ఇవాళ ఈ వాపోయేటువంటి లేకపోతే సింపతి సంపాదన కోసం ఇది లాస్ట్ ఎలక్షన్ అంటాడట. ముందు 14లో లాస్ట్ అన్నాడట, 19లో లాస్ట్ అన్నాడు, మళ్ళీ లాస్ట్ అంటున్నాడట. అంటే కేవలం అతనికి ఏంటంటే ఏదోలాగా దిగజారు. చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ కదా, ఆ చంద్రబాబు నాయుడు ట్రైనింగ్లో చేస్తున్నటువంటి పనిగా ఇది కనపడుతుంది. చివరిగా ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది? అసలు ప్రజలు ఇచ్చినంత మెజారిటీలతో లెక్కలు వేయక్కర్లేదు. మెజారిటీలు లెక్కలు వేయక్కర్లా. ప్రజలు ఎంత మెజారిటీ ఇస్తారో మీరే చూద్దరు. కానీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను అయితే సిద్ధం చేశాను. స్వచ్ఛత అంటే మురికి కోపాలుగా ఉన్న గ్రామాలు అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తూ కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి ముందుకు సాగుతున్నానని చెప్తున్నాడు. అదేవిధంగా ప్రస్తుతం అయితే మాత్రం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతానని చెప్పి గెలుపు ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రాజమండ్రి రూరల్ నుండి.